హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మీ అందరికీ కూడా సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఎలా ఉంటే చూపిస్తాను. ఆల్రెడీ తమ్ముళ్ళని చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు సిఎస్ఎఫ్లోని ఏ టైప్ అండ్ అలాగే బి టైప్ క్వార్టర్స్ ఎలా ఉంటాయో వాటి యొక్క హోమ్ టూర్ చూపిస్తాను. పదండి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ రాసుంది ఏ టైప్ క్వార్టర్స్ 513 నుంచి 704 వరకు. ఇది ఈ ఏ టైప్ లోపు వెళ్ళడానికి ఒక ఇండికేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఈ వేలో వెళ్దాం. ఇదిగోండి ఇలా ఉంటుంది ఏ టైప్ క్వార్టర్స్ అనేవి. బయట నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి. 4 ఫ్లోర్స్ పైకి వెళ్ళిపోతాం. ఇంకా ఇదిగోండి ఇది మెయిన్ డోర్. ఫస్ట్ ఇందులో నుంచి ఎంట్రింగ్ ఉంటుంది. ఈ డోర్లో నుంచి లోపలికి ఎంట్రన్స్. ఇది ఒక చిన్న బాల్కనీ, ఫస్ట్ బాల్కనీ. బాల్కనీలో నుంచి బయటకు చూస్తే ఇలా కనిపిస్తుంది. బాల్కనీ నుంచి లోపలికి వెళ్తే మెయిన్ 2 డోర్స్ వస్తాయి. ఇదొక డోరు, ఇదొక డోరు. ఎటు నుంచైనా మనం ఎంటర్ అవ్వచ్చు లోపలికి. ఫస్ట్ మనమైతే ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. మన సైడ్ గుమ్మాలు చెక్కలతో ఉంటాయి, కానీ ఇక్కడ ఐరన్తో చేస్తారు గుమ్మాలకి. ఎందుకంటే ఇవి లైఫ్ లాంగ్ రావాలి కదా. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది హాల్ అనమాట. ఏ టైప్ క్వార్టర్స్లో హాల్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. కొంచెం మనకి ఎక్కువ సామాన్లు లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం ఈజీగా చక్కగా సరిపోతుంది. సామాన్లు ఎక్కువైతే మాత్రం సర్ది పెట్టుకోలేము. ఇక్కడ అన్ని యూనిట్లలో ఇలానే ఉంటుందని చెప్పలేము. కొన్ని యూనిట్స్లో క్వార్టర్స్ పెద్దగా ఇస్తారు, కొన్ని యూనిట్స్లో క్వార్టర్స్ చిన్నగా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ కబోర్డ్స్ ఇచ్చారు. మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ కబోర్డ్స్లో మనం డెకరేటివ్ సామాన్లను పెట్టుకోవచ్చు, లేదంటే మనం డైలీ యూజ్ చేసే సామాన్లు ఉంటాయి కదా, అలాంటివి కూడా పెట్టుకుంటే తీసి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఈ హాల్లో 2 విండోస్ ఇచ్చారు. ఇటొకటి అటొకటి పెట్టారు. ఈ విండోస్ అంత ఈజీగా ఊడిపోవు. ఒక మినిమం 50 ఇయర్స్ అయితే వచ్చేస్తాయి. అంత స్ట్రాంగ్గా ఉంటాయి విండోస్ అన్నీ కూడా. ఇక్కడ విండోసే కాదు, డోర్స్ కూడా అంతేని. అయిపోయింది, హాల్ చూసేసాము. నెక్స్ట్ మనం లోపలికి ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా లోపల ఏ రూమ్స్ ఉన్నా చూద్దాం. హాల్ నుంచి కొంచెం అలా ముందుకేస్తే మనకి ఎదురుగా 2 బాత్రూమ్స్ కనిపిస్తున్నాయి. దాని పక్క నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇంకా అదే వేలో ముందుకెళ్తే బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇదేనండి బెడ్రూమ్లోకి వచ్చేసాం. ఈ రూమ్ కొంచెం చూడడానికి చిన్నగా అనిపించవచ్చు. ఒక 6x7 బెడ్ అయితే అలా సరిపోతుంది. ఇంకా వెళ్ళడానికి రావడానికంటూ ఇంకెక్కడ కూడా ఖాళీ ఉండదు. ఈ రూమ్ కూడా 2 విండోస్ ఇచ్చారు. అలాగే మనం ఈ క్వార్టర్స్కి ఫ్యాన్ ఏసీ అయినా విండో ఏసీ అయినా కూడా పెట్టుకోవచ్చు. దానికైతే ఫుల్ పర్మిషనే. వాళ్ళైతే ఎలాంటి అబ్జెక్షన్ చెప్పరు. ఈ ఏ టైప్ క్వార్టర్స్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక 2 పిల్లలు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఎక్కువ లగేజ్ లేకపోతే. లగేజ్ ఉంటే కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. మనకి ఇక్కడ గ్రిల్స్ తోటి విండోస్ వస్తాయి. గ్రిల్స్ వచ్చి దానికి మిర్రర్ ఉంటుంది. అండ్ ఇది ఒక కబోర్డ్ బట్టలు పెట్టుకోవడానికి. ఇందులో మనం బట్టలు అవి చాలా స్పేసెస్ కబోర్డు కింద నుంచి పై వరకు చూసుకుంటే. అండ్ పైన కూడా మనకు ఒక చిన్న స్పేస్ బోర్డు ఇచ్చారు. అక్కడ ఏమైనా మనం యూజ్ చేయాలని బోర్డ్స్ గట్రా పెట్టుకోవచ్చు. మన మెయిన్ ఎంట్రెన్స్లో 2 డోర్స్ చూసాం కదా, అందులోని ఈ సెకండ్ డోర్ ఇదేని. ఈ డోర్ నుంచి డైరెక్ట్గా మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. క్వార్టర్ చిన్నదైనా మా ఫ్రెండ్ వాళ్ళు చాలా నీట్గా పెట్టుకున్నారు. అన్నీ కూడా సర్ది పెట్టుకున్నారు ఒకదానిపైన ఒకటి. హాల్ బెడ్రూమ్ చూసాం కదా, అలా కొంచెం ముందుకు వస్తే సైడ్న మనకి బాత్రూమ్స్ అనేవి ఉంటాయి. ఏ టైప్ క్వార్టర్స్లో బాత్రూమ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఒక మనిషి వెళ్ళి రాగలడు అంతే, అంత చిన్నవి. 2 బాత్రూమ్ దేనికి సపరేటే. ఒకటి స్నానం చేసుకునే బాత్రూమ్ ఉంటే ఇంకొకటి లెట్రిన్ బాత్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి అలా కొంచెం మనం ముందుకు వెళ్ళామంటే నెక్స్ట్ మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. ఒక పక్క వంట చేసుకోవడానికి ఉన్న, ఇంకొక పక్క డైనింగ్ ఏరియా ఉంది. మనకి డైనింగ్ టేబుల్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మనకి వంటకు సంబంధించిన పప్పు డబ్బాలు అన్నీ పెట్టుకోవడానికి కూడా మొత్తం కబోర్డ్లు మాత్రం చాలా ఇచ్చాడు. అన్నీ పెట్టుకోవచ్చు, అంత పెద్ద కబోర్డ్ ఇచ్చారు. ఇంకా మనకి ప్లేస్ సరిపోలేదు సామాన్లు పెట్టుకోవడానికి అనుకుంటే అప్పుడు మనం ఇలాంటి స్టోరేజ్ తీసుకొని అలాంటి వాటిల్లో సామాన్లు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్లోనే మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. వీళ్ళైతే ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. అండ్ ఈ వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ దగ్గర సెల్ఫ్ చిన్నదని. ఇక్కడ ఒక స్టవ్ పెట్టుకునేంత ప్లేస్ మాత్రమే ఉంది. దాని కిందన మనకి స్పేస్ కబోర్డ్ కూడా ఉంటుంది కిందన. అండ్ పక్కనే మనకు ఒక విండో కూడా ఉంటుంది బయట లుక్ కనిపించడానికి. అండ్ లాస్ట్ కిచెన్కి బ్యాక్ సైడ్ చిన్న బాల్కనీ అనమాట. ఆ బాల్కనీ నుంచి రోడ్డు వైపు అంతా కూడా కనిపిస్తుంది. ఇది కూడా చాలా చిన్నదే, కానీ సరిపోతుంది ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మాత్రం.
అసలు ఈ ఎన్టీపీసీలో ఎక్కడ చూసినా చెట్లే, ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా అంత బాగుంటుంది ప్లేస్. ఆల్రెడీ మనం ఒక ఎన్టీపీసీ టూర్ అనేది చేసాము. మీరు ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయచ్చు హ్యాపీగా. ఇలా ఉంది ఏ టైప్ క్వార్టర్స్ అనేవి. మన ముఖం ఒకసారి మనం చూసేసుకుందాం ఎలా ఉన్నాము. క్వార్టర్ చూపించాం కదా, ఇప్పుడు టెర్రస్ కూడా కొంచెం చూపిద్దామని అలా పైకి వచ్చాము. ఇలా ఉంది ఏ టైప్ క్వార్టర్లోనే టెర్రస్ అనేది. ఈ క్వార్టర్స్ అనేవి కూడా చాలా పాతకాలంవి. ఇప్పుడు యూనిట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా బీ టైప్ క్వార్టర్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారు. అవి అయితే కొంచెం చాలా నీట్గా ఉంటాయి. ఎన్టీపీసీ మొత్తం మీద మనకి ఇలాంటి సిమెంట్ వాటర్ ట్యాంకులు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కూడా ఇవే ఉంటాయి. ఏదో బాగా పాడైపోతే తప్పితే మనకి ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ అనేది ఇష్యూ చెయ్యరు. అలాగే ఈ వాటర్ ట్యాంక్స్ కూడా మంత్లీ వన్స్ వాష్ చేయిస్తారు. ఇలా ఉంటుంది ఏ టైప్ క్వార్టర్స్. టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా అలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎన్ని బిల్డింగ్స్లోనే కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫారం పువ్వులా కనిపిస్తున్నాయి కదా, అది ఏంటో కాదు, మునగ చెట్టుది. ఒక్క ఆకు కూడా లేదు చెట్టుకి, మొత్తం అంతా పువ్వే. పై ఫ్లోర్స్లో ఉండే వాళ్ళకి గార్డెనింగ్ చేసుకోవడానికి పెద్దగా ప్లేస్ ఉండదు. కాబట్టి కిందన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే కిందన ఉన్న ప్లేస్లో మనం మొక్కలు పెంచుకోవచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కిందన మొక్కలేసి పండించారు. చాలా బాగా పెరిగినాయి. ఎంతైనా మనం పండించుకున్న పంట తింటే ఆ నిజంగా తృప్తి కూడా వేరు ఉంటుంది మనకి. ఏ టైప్ క్వార్టర్స్ అనేవి జనరల్గా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి అలాట్ చేస్తారు. అలాగే బీ టైప్ క్వార్టర్స్ అనేవి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇష్యూ చేస్తారనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ టైప్ క్వార్టర్ చూసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు మనం బీ టైప్ క్వార్టర్ చూద్దాం. ఎలా ఉంటుంది, ఆ దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అది ఎలా ఉంటుందో చూద్దాం పదండి. వచ్చేసాం. ఇదిగోండి, ఇదేని బీ టైప్ క్వార్టర్. సేమ్ ఏ టైప్ క్వార్టర్స్ లానే ఇది కూడా 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, పైకి వెళ్ళి దీని టూర్ కూడా చేసేద్దాం పదండి. ఎక్కువసార్లు కాలింగ్ బెల్ కొట్టి విసిగిద్దాం అనుకున్నాను నా ఫ్రెండ్ని, కానీ కాలింగ్ బెల్ పనిచేయలేదు. అందుకే డోర్ మీద కొట్టక తప్పలేదు. నేను వస్తున్నానని ముందుగా చెప్పాను, అందుకే నీట్గా రెడీ అయ్యి కొంచెం టైం తీసుకొని డోర్ తీసింది. ఈ క్వార్టర్లో నా క్లోజ్ ఫ్రెండ్ కృష్ణ ఉంటుంది. తను చాలా సపోర్టివ్. ఫస్ట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇదేని, ఇందులో నుంచే మనం ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ డోర్ ఇదే. పదండి లోపల అడుగు పెట్టేద్దాం. వచ్చేసాం ఫస్ట్ రూమ్లోకి. ఇది హాల్. అండ్ ఈ హాల్లోని మనకి 2 కిటికీలు ఇచ్చారు, ఇటొకటి అటొకటి. అండ్ అలాగే ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు. మనకి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కూడా పర్వాలేదు, కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంది, మరి అంత చిన్న కాదు. మనం ఉంటున్న ఎన్టీపీసీలో లైట్కి కానీ ఫ్యాన్కి కానీ అసలు ఎలాంటి పవర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనకి ఇమీడియట్గా వచ్చి రిపేర్ చేస్తారు. ఈ బీ టైప్ క్వార్టర్స్లో ఒక 10 మంది ఉన్నా పర్వాలేదు, బేసిక్గా సరిపోతుంది. అంత పెద్ద క్వార్టర్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్నదని ఇక్కడ లేదు. ఇప్పుడు మనం హాల్ చూసేసాం కదా, ఇప్పుడు హాల్ నుంచి కొంచెం అలా సైడ్కి వెళ్తే బాల్కనీ వస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా సెక్యూర్గా ఉండడానికి గ్రిల్స్ ఉంటాయి. ఎక్కడ ఏ క్వార్టర్కైనా సరే గ్రిల్స్ అనేవి కామన్గా ఇస్తాడు, ఒక సేఫ్టీ పర్పస్గా. ఒకవేళ మీరు ట్రీస్ లవర్ అయితే ఇక్కడ నీట్గా గార్డెనింగ్ పెట్టుకోవచ్చు. మొక్కలన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేసుకొని. అండ్ ఇక్కడ బాల్కనీ నుంచి బయట చూస్తే ఇలా ఉంటుంది లుక్. ఈ కనిపిస్తున్న క్వార్టర్లన్నీ కూడా బీ టైప్ క్వార్టర్సే. ఇక్కడ నుంచి చూస్తే మన క్వార్టర్ కనిపించదు, కనుక మన క్వార్టర్ కూడా ఖచ్చితంగా హోమ్ టూర్ చేద్దాం. నాకు కమెంట్లో చేయండి ఎంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉందో. నెక్స్ట్ మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. ఇంకా బాల్కనీ నుంచి బయటకు వస్తే కానీ మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయిపోదాం.
అన్ని క్వార్టర్స్కి ఒకటే హాల్ ఉంటే బీ టైప్ క్వార్టర్ వాళ్ళకి డబుల్ ధమాకా అనమాట. 1+1 అన్నట్టు ఒక హాల్తో పాటు లోపలికి ఇంకెళ్ళగానే ఇంకొక చిన్న హాల్ అనమాట. మా ఫ్రెండ్ డోర్ కర్టన్స్తో మొత్తం ఇల్లంతా కప్పేసింది. అండ్ ఇదే సెకండ్ హాల్. మనం ఫస్ట్ చూసిన హాల్లో సోఫాస్ అలాంటివి పెట్టుకుని ఎవరైనా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి బాగుంటుంది. అండ్ అలాగే ఈ సెకండ్ హాల్లో డైనింగ్ ఏరియా అది సెట్ చేసుకుంటే నిజంగా బాగుంటుంది. ఎందుకంటే కిచెన్ అనేది చిన్నది కాబట్టి అక్కడ డైనింగ్ ఏరియా అసలు సెట్ అవ్వదు. అండ్ ఈ సెకండ్ హాల్లో నుంచి ఇలా సైడ్కి వస్తే బెడ్రూమ్ వస్తుంది. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ చిన్నదైతే అస్సలు కాదు, చాలా పెద్ద రూము. అండ్ ఈ బెడ్రూమ్ కూడా సేమ్ 2 విండోస్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి అండ్ అలాగే అక్కడ ఒకటి. మనకి మధ్యలో మనకు కనిపిస్తుంది కదా, అది కూడా సేమ్ కబోర్డ్ అని. ఆ కబోర్డ్ ఎలా ఉంటుంది, ఎంత స్పేసెస్గా ఉంటుంది అనేది మన హోమ్ టూర్లో ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ మనం చిన్న మందిరం ఇక్కడే తీసుకుని తిను. నెక్స్ట్ ఇది ఒక చిన్న హాల్, అది కిచెన్. మనం అందులో తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఇది ఇక్కడ బ్యాక్ సైడ్, ఇది ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ సరిపోతుంది అలాగా. అండ్ ఇటు సైడ్ కూడా విండో ఇచ్చారు, ఇది బయటికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఇంకొక రూము. ప్రతి ఇంట్లో ఉన్న ఒక స్టోరేజ్ రూమ్ లాగా ఉంటుంది ఎవరింట్లోనైనా, అది ఇది రూమ్ అనమాట. ఈ రూమ్ అంతా కూడా ఖాళీనే, ఎందుకంటే వీళ్ళలో ఉంటారు కాబట్టి. ఇక్కడ యూజ్ చేయాలన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు మళ్ళీ, అలాగే ఇక్కడ ఒక విండో ఇచ్చారు, 2 విండోస్. ఇదనమాట ఈ రూమ్ యొక్క మెయిన్ లుక్ ఇలా ఉంది. ఇది కూడా పెద్ద రూమే, కాకపోతే ఆ రూమ్ కంటే కొంచెం ఈ రూమ్ చిన్నదనమాట, అంతేని. సరిపోతుంది, ఒక చాలా పెద్ద రూమ్. ఇవి అంత చిన్నవేం కాదు. నెక్స్ట్ ఇది వాష్రూమ్, ఇది లిటర్ ఉంది. అలాగే ఇందులో మాత్రం ఈ బాత్రూమ్ చాలా పెద్దది. బాత్రూమ్ మాత్రం చాలా పెద్దది. బీ టైప్ క్వార్టర్స్లో కిచెన్ రూమ్ మాత్రం నిజంగా చాలా పెద్దది. ఫస్ట్ ఇక్కడైతే సింక్ ఇచ్చారు, అండ్ సింక్ పక్కన మనం అండ్ వెనకాల కూడా కిటికీ, అండ్ ఇటువైపు ఒక కిటికీ ఇచ్చారు. అండ్ ఈ సెల్ఫ్ చూసారా ఎంత పెద్దది ఉందో, ఎన్ని సామాన్లు ఉన్నా ఈజీగా పైన పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ ర్యాక్స్ మాత్రం 2 ఇచ్చారు, ఏ సామాన్లు పెట్టుకోవాలనుకున్నా. ఇంకా కింద చూస్తే ఇక్కడ కబోర్డ్ టైప్ ఇచ్చారు, మెస్ కబోర్డు. ఏమైనా గిన్నెలు సామాన్లు పెట్టుకోవాలనుకుంటే కిందన ఇక్కడ సిలిండర్ కోసం స్పేస్. ఇదంతా కూడా వాటర్ డ్రైనేజ్ పోవడానికి అదొక చిన్న స్పేస్ అనమాట కిందన. ఇది కిచెన్లో ఉన్నదైతే. ఈ కిచెన్లో ఒకేసారి 10 మందికి వంట చేయాలన్నా పెద్ద కష్టం అనిపించదు, అంత పెద్ద సెల్ఫ్ ఇచ్చారు. నెక్స్ట్ మనము ఈ కిచెన్ నుంచి అలా బయటకు వచ్చేస్తే రైట్ సైడ్ నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం చూసినట్టే. ఇంక బ్యాక్ సైడ్ ఏముందో చూసేస్తే అయిపోతుంది. వెనకాల ఒక చిన్న బాల్కనీ టైప్ ఇచ్చారనమాట. ఇంకా అందులో మనం పనికిరాని సామాన్లను పడేసి ఉంచుకోవచ్చు. అండ్ ఈ బాల్కనీ బ్యాక్ సైడ్ కూడా సేమ్ చెట్లు ఫుల్, ఎక్కువ మ్యాంగో ట్రీస్ ఉంటాయి, అలాగే లిచ్చు ట్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి మనకి ఎన్టీపీసీలో. ఇదేనండి ఎన్టీపీసీ పీటీఎస్ ఫరక్కలో ఉన్న సిఎస్ఎఫ్కి సంబంధించిన ఏ టైప్ అండ్ బీ టైప్ క్వార్టర్స్ ఇలా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.